హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ. ఇది మనందరికీ ఫెమిలియర్ టాపికే, ఏం కొత్త టాపిక్ ఏం కాదు. జనరల్గా బ్యాంకర్స్ అందరూ కూడా వింటూ ఉంటుంటారు మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి. కాకపోతే దీంట్లో ఉండే కాన్సెప్ట్ ఇన్ డెప్త్గా తెలుసుకుందాం, క్లారిటీగా తెలుసుకుందాం. అంతకుమించి ఏమీ లేదు. ఇది మీకు ఐఈ అండ్ ఎఫ్ఎస్లో వస్తుంది. ఐ థింక్ మాడ్యూల్ బి యూనిట్ 6 అనుకుంటా. వాట్ ఎవర్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి, ఓకేనా. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ controls the what? Money supply, availability of money, cost of money or rate of interest. ఏంటి సార్ మనీ సప్లై అంటే? దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? లిక్విడిటీ ఆర్ ఎల్స్ ఇన్ఫ్లేషన్, ఏదైనా ఒకటే. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్బీఐది. ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీవోఐతో చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ మనీ. మనీ అనేది ఎక్కువైపోయిన ప్రాబ్లమే, తక్కువైపోయిన ప్రాబ్లమే. ఇది చూసుకొని బ్యారేజ్ చేసుకుంటూ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? దిస్ ఇస్ ద మెయిన్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్, అంతే కదా. దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గ్రోత్ పెరుగుద్ది. అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ పెరుగుద్ది. చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, ఓకేనా. అయితే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఉంటాయి. వన్ ఇస్ ఎక్స్పాన్షనరీ, సెకండ్ వన్ ఇస్ కాంట్రాక్షనరీ. ఎక్స్పాన్షనరీ అంటే ఏంటి సార్ అంటే, ఎక్స్పాన్షన్ నథింగ్ బట్ వాట్? మార్కెట్లోని లిక్విడిటీని పంప్ చేయడం. అంటే మనం ఏదైతే క్యాష్ ఆ లిక్విడిటీ ఏదైతే అనుకుంటామో మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయడం, దెన్ ఎక్స్పాన్షనరీ అంటారు. కాంట్రాక్షనరీ అంటే ఏంటంటే మార్కెట్లో ఉన్న లిక్విడిటీని అబ్జార్బ్ చేయడం. అంటే ఏదైతే సపోజ్ మార్కెట్లో 100 రూపాయలు ఉంది అనుకోండి, దాన్ని 80 రూపాయలు తగ్గించడం. ఎక్స్పాన్షన్ అంటే 100 ఉంది అనుకోండి, 120 చేయడం. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఆర్బీఐ చేతిలోనే ఎలా ఉంటుంది అంటే, దీనికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూజ్ చేసుకుని ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది, ఓకేనా. సో ఎక్స్పాన్షన్ అంటే చెప్పాను, డిక్రీజ్ ద మనీ సప్లై, సారీ, ఇంక్రీజ్ ద మనీ సప్లై, ఓకేనా. కాంట్రాక్షన్ అంటే డిక్రీజ్ ద మనీ సప్లై, అంతే. వాట్ ఆర్ ద టూల్స్? ఇప్పుడు మానిటరీ పాలసీని యూజ్ చేయడానికి ఎన్ని టూల్స్ ఉంటాయి? దేర్ ఆర్ సెవరల్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చదువుంటాం. బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎస్, రెపో రేటు, రివర్స్, ఓఎంఓ, అర్జెంట్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ మనం చదివినవే. కాకపోతే మనకు ఒక క్లారిటీ ఉండదు. వాడు ఎగ్జామ్లో కూడా అలానే అడుగుతాడు. నీకు ఎంతవరకు కాన్సెప్ట్ క్లారిటీ ఉందనేది మాత్రమే టెస్ట్ చేస్తాడు. అంతేగాని బేసిక్ డెఫినేషన్ అడగడు. ఆ రోజులు పోయినాయి. బేసిక్ డెఫినేషన్ అడిగే రోజులు పోయినాయి. నీకు క్లారిటీ ఉందా లేదా సబ్జెక్ట్ పైన, ఓకేనా. ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. బ్యాంక్ రేట్, ఇవన్నీ నేను మీకు మెటీరియల్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ బేసిక్స్ నాలుగు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. బ్యాంక్ రేట్ వచ్చేసి సెక్షన్ 49 ఆర్బీఐ యాక్ట్ డిసైడ్ అవుతుంది. దీని అర్థం ఏంటి? బ్యాంక్ రేట్ని ఎవరిస్తారు? ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి మనీ ఇస్తుంది. ఇట్స్ నాట్ ఆన్ ఓవర్ నెట్ బేసిస్. బ్యాంక్ రేట్ అనేది ఓవర్ నెట్ బేసిస్ కాదు. గొట్ ద పాయింట్. ఇది సర్టెన్ లాంగ్ టర్మ్ అవ్వచ్చు, సర్టెన్ టర్మ్ అవ్వచ్చు, అండ్ వితౌట్ కొలెట్రల్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఎటువంటి కొలెట్రల్ ఆర్బీఐ కలెక్ట్ చేయదు. సో ఏ రేటుకైతే ఇస్తుందో, కొలెట్రల్ తీసుకోకుండా బ్యాంక్స్కి ఆర్బీఐ ఏ రేటుకైతే మనీ సప్లై చేస్తుందో, దాట్ రేట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ రేట్. రేట్ ఎట్ విచ్ ఇంట్రెస్ట్ సెంట్రల్ బ్యాంక్ చార్జెస్ ఆన్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దట్ ఈస్ ఎక్స్టెండ్ టు ద కమర్షియల్ బ్యాంక్స్ వితౌట్ కొలెటరల్. గాట్ ఇట్. ఇది ఈ మధ్యలో బ్యాంక్ రేట్ అనేది తగ్గిపోయిందండి, వాడడం చాలా తగ్గిపోయింది. అండ్ ఇట్ వన్స్ అపాన్ టైమ్ దిస్ ఈస్ ద పాలసీ రేట్, బట్ నౌ ద పాలసీ రేట్ ఈస్ వాట్? రెపో రేట్ ఈస్ ద పాలసీ రేట్. గాట్ ఇట్. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుతుంటాం. సిఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? క్యాష్లోనే మన దగ్గర బ్యాంక్ దగ్గర 100 రూపాయలు ఉంది అంటే సర్టైన్ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఆర్ 4% ఆర్ 5% మనీ మనం ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అండ్ దట్ వితౌట్ ఇంట్రెస్ట్. దానికి మన ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదు, అంతే కదా. ద మినిమం రేషియో ఆర్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టోటల్ డిపాజిట్ టు బి హెల్డ్ ఎట్ క్యాష్ స్టిప్యులేటెడ్ ఆర్బీఐ అండ్ నోన్ యాజ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, అంతే. మన దగ్గర బ్యాంక్ దగ్గర 100 రూపాయలు ఉంది అంటే ఆ 100 రూపాయల్లో ఫర్ ఎగ్జాంపుల్ 4% అనుకోండి, 4 రూపాయలు అనేది మనం ఆర్బీఐ దగ్గర పెట్టేయాలి. అది మన దగ్గర క్యాష్ మాత్రమే. క్యాష్ ఎంత ఉంటే క్యాష్లో సమ్ పోర్షన్ మాత్రమే ఆర్బీఐ దగ్గర పెట్టాలి వితౌట్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇంతకుముందు యాక్చువల్లీ బిఫోర్ ద రిఫార్మ్స్ మనకి ఎప్పుడు వచ్చాయి? 1991లో వచ్చాయి కదా. రిఫార్మ్స్ ముందు చాలా ఎక్కువ ఉండేది క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ అనేది. అంటే సపోజ్ క్యాష్ రిజర్వ్ రేషియో ఒక 10% ఉన్న ఎస్ఎల్ఆర్ ఒక 40% అనుకో,
50% అంటే ₹100 బ్యాంక్‌కొస్తే ₹50 ఆర్‌బీఐ దగ్గర పెట్టుకుంటే మిగతా 50 రోజులు లెండింగ్ చేసేవాళ్ళు. అప్పుడు గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత రిఫార్మ్స్ వచ్చిన తర్వాత దీన్ని బాగా తగ్గించారు. సీఆర్ఆర్ వచ్చేసి ఇప్పుడు ఐ థింక్ 4-5% ఇటువటుగా ఉంటది. ఓకేనా? నౌ ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఇది మనందరికి తెలిసిందే. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? సీఆర్ఆర్‌లో క్యాష్ మాత్రం పక్కన పెడతాం. ఎస్ఎల్ఆర్‌లో వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గానీ, గోల్డ్ గానీ, ఇతరత్ర సెక్యూరిటీస్ ఏవైనా అవ్వచ్చు. సర్టైన్ పోర్షన్ అనేది ఎన్‌డిటీఎల్. ఇదిగో ద ఎస్ఎల్ ఇస్ డిటర్మైన్డ్ బై యాస్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ డిమాండ్ అండ్ టర్మ్ లయబిలిటీ. మన దగ్గర డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీలు ఎంతుంటాయో, దాంట్లో సర్టైన్ పోర్షన్ అనేది సెక్యూరిటీ రూపంలో, క్యాష్ రూపంలో, గోల్డ్ రూపంలో, ఏదైనా సర్టైన్ రూపంలో ఆర్‌బీఐ దగ్గర పెట్టుకుంటాం. దీనికి ఇంట్రెస్ట్ ఆర్‌బీఐ పే చేస్తుంది. యూ గాట్ దట్ పాయింట్? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. డిమాండ్ లయబిలిటీ అంటే ఏంటి సార్? టైమ్ లయబిలిటీ అంటే ఏంటి సార్? సింపుల్. డిమాండ్ లయబిలిటీ అంటే ఏంటి? కాసా ప్రొడక్ట్స్, కరెంట్ అకౌంటు, సేవింగ్ అకౌంటు, ఆర్‌డీలు కూడా డిమాండ్ లయబిలిటీస్ వస్తాయి. ఎందుకంటే ఆర్‌డీ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. సరే ఎఫ్‌డి కూడా క్లోజ్ చేయొచ్చు కదా సార్ అంటే ఎఫ్‌డి క్లోజ్ చేయడానికి మనం ప్రీమెచ్యూర్ చేయాల్సి అందుకే అంటే ఆర్‌డీకి ఉండకపోవచ్చు. టైమ్ లయబిలిటీస్ అంటే ఏంటి? ఎఫ్‌డీలు ఇవి ఉండవని టైమ్ లయబిలిటీస్‌కి వస్తాయి. ఓకేనా? అండ్ అది కూడా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు? సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అనేది ద లయబిలిటీస్ ఇన్ ఇండియా ద లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ది సెకండ్ ప్రిసీడింగ్ ఫోర్ట్‌నైట్. ఫోర్ట్‌నైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక పక్షం తెలుగులో చెప్పాలంటే. మంత్‌లో 2 ఫోర్ట్‌నైట్స్ ఉంటాయి. పక్షం అంటారు. ప్రతి 15 డేస్‌కి దాని ముందు ఏదైతే ఫ్రైడే వస్తదో, ఆ ఫ్రైడేకి ఎంతైతే ఉంటదో దాంట్లో సమ్ పోర్షన్ అనేది ఆర్‌బీఐ దగ్గర మెయింటైన్ చేస్తాం. ఓకేనా? చెప్పండి డిమాండ్ లెవెల్స్ వాట్? పేయబుల్ ఆన్ డిమాండ్. కాసా ప్రొడక్ట్స్. టైమ్ లెవెల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆన్ మెచ్యూరిటీ వచ్చేవి. ఆర్‌డీ కూడా ఆన్ మెచ్యూరిటీ వస్తుంది కదండీ! బట్ ఆర్‌డీ కమ్స్ అండర్ డిమాండ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, క్యాష్ సర్టిఫికేట్, కుములేటివ్, రికరింగ్ డిపాజిట్స్. సారీ ఆర్‌డీ అనేది టైమ్ లయబిలిటీస్ వస్తుంది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాను. గాట్ ఇట్. సో, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్. ఇది ఇలాంటివి నేను కొంత తక్కువ చదువుతాం. సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ రేపో చదువుతాం. ఇది మనం తక్కువ చదువుతాం. ఇది ఏంటి సార్ అంటే, ఇప్పుడు బ్యాంక్స్ అనేవి సీఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఒక ₹100 బ్యాంక్‌కొచ్చింది. వచ్చిన ₹100లో సీఆర్ఆర్ 4% అనుకుందాం. ఎస్ఎల్ఆర్ వచ్చేసి ఒక 19% అనుకుందాం. టోటల్ కలిపి ఎంతయింది? ₹23 అయింది. సో, ₹23 ఆర్‌బీఐ దగ్గర పెట్టాలి. ఆ ఫ్రైడే నైట్‌కి. ఆ బ్యాంక్ ఏం చేసింది? ₹80 ఇచ్చేసింది. ఆల్రెడీ ₹80 లెండింగ్ చేసింది. ₹20 ఉన్నాయి పెట్టడానికి. ఇంకొక ₹3 సరిపోవు. షార్టేజ్ ఉంది. అప్పుడేం చేస్తావు? జనరల్‌గా బ్యాంక్స్ ఏం చేస్తాయి? మార్కెట్‌లోకెళ్తాయి. ఓవర్‌నైట్‌లో ఎవరైతే డబ్బులిస్తారో ఓవర్‌నైట్ ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, పెన్షన్ ఫండ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. బట్ చాలా హై ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తా ఓవర్‌నైట్ కోసం. అలా కాకుండా మీరెందుకు బయట పే చేయడం అని చెప్పి ఆర్‌బీఐ ఒక ఫెసిలిటీ చేసింది. మనకు ప్రొవైడ్ చేస్తది బ్యాంక్స్‌కి. ఏంటి? వాళ్ళ దగ్గరున్న నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ పైన ఎక్స్‌ట్రా ఒక 2% సపోజ్ నెట్ డిమాండ్ ఇక్కడ మనకు 23 ఉన్నాయి కదా! దీంట్లో ఒక 2% అంటే ఇన్ అండ్ అరౌండ్ 4.6% వరకు ఉన్న దాని మీద ఎక్స్‌ట్రా మీరు డబ్బులు తీసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి? ఆర్‌బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. తీసుకున్న డబ్బులు ఎందులో పెట్టాలి? సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్‌లో పెట్టాలి. గాట్ దట్ పాయింట్? సో, కరెంట్‌లీ 2% ఆఫ్ ఎన్‌డిటీఎల్ ఔట్‌స్టాండింగ్ ఉంది. ఉన్న దాని మీద మన దగ్గర ఎన్‌డిటీఎల్ ఎంత ఉంటదో దాని మీద ఒక 2% మనం ఆర్‌బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం. మళ్ళీ ఎవరి దగ్గర పెడతాం? ఆర్‌బీఐ దగ్గరే పెడతాం. ఆ ఫెసిలిటీని ఏమంటారంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. యూ గాట్ దట్ పాయింట్? ఇట్ ఈస్ లైక్ ఏ సేఫ్టీ వాల్ అగైన్స్ట్ అన్‌యాంటిసిపేటెడ్ లిక్విడ్. లిక్విడ్ బాగా క్రంచ్ అయిపోయింది ఇది. బయట చాలా హై రేట్ పే చేయాల్సొస్తుంది. అదేదో ఇక్కడే పే చేయడం బెస్ట్ కదా! తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి. బట్ అట్ ద సేమ్ టైమ్ కొలాటరల్ కూడా మనం సబ్మిట్ చేస్తాం. వాట్ ఆర్ ద కొలాటరల్? ద 2% ఆఫ్ ఎన్‌డిటీఎల్స్ లార్ కొలాటరల్. ఓకేనా? ద నెక్స్ట్ వన్ ఈస్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇది అబ్జార్ప్షన్ టూల్. అబ్జార్ప్షన్ టూల్ అంటే మార్కెట్‌లో ఉన్న లిక్విడిటీని లాగేయడం కోసం ఆర్‌బీఐ యూజ్ చేసే టూల్. అదేంటిది? ఆర్‌బీఐ యాక్సెప్ట్స్ ఓవర్‌నైట్ డిపాజిట్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. ఇది రివర్స్. ఆర్‌బీఐ డబ్బులివ్వదు. ఆర్‌బీఐ తీసుకుంటది. ఓవర్‌నైట్ డిపాజిట్ ఎక్కడి నుంచి? కమర్షియల్ బ్యాంక్స్ అండ్ గివింగ్ వితౌట్ గివింగ్ ఎనీ కొలాటరల్. ఇది ఇంపార్టెంట్. ఇందాకల బ్యాంక్ రేట్‌లో ఏమవుతుంది? బ్యాంక్ రేట్‌లో కూడా కొలాటరల్ ఉండదు. కాకపోతే అది షార్ట్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్‌కి. బట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో వచ్చేసరికి ఆర్‌బీఐ తీసుకుంటది. ఎటువంటి కొలాటరల్ మనకు ప్రొవైడ్ చేయదు. బట్ సమ్ రేట్ ఒక ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తది బ్యాంక్స్‌కి. గాట్ ఇట్? అండ్ వన్ మోర్ థింగ్ డిపాజిట్స్ అండర్ ఎస్‌డిఎఫ్ ఇస్ నాట్ కన్సిడర్ ద బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సీఆర్ఎస్. సపోజ్ ఓ బ్యాంక్ ఉంది. నేను ఎస్‌డిఎఫ్ కింద ఒక ₹10 ఆర్‌బీఐకి ఇచ్చాను కదా! అది మీరు సీఆర్ఆర్, ఎస్ఎల్ అడ్జస్ట్ చేసుకోండి అంటే అలా అడ్జస్ట్ చేసుకోరు. అది మీకు ఇంపార్టెంట్ పాయింట్.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ స్టెబిలైజ్ స్కీమ్. మార్కెట్ స్టెబిలైజ్ ఇది 2004 ఐ థింక్ 2004లో అనుకుంటా ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఎంఎస్ఎస్ అనేది. అప్పుడు మార్కెట్‌లో చాలా హై లిక్విడిటీ ఉంది. దాన్ని ఒక్కసారి కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో తెలియక ఒక స్కీమ్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. దట్ ఈస్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఇది ఏం చేస్తదంటే టు స్టెరిలైజ్ ద ఎక్సెస్ లిక్విడిటీ ఇంటూ ద ఎకానమీ. ఆర్‌బీఐ పని ఏంటి? రెండే 2. ఒకటి లిక్విడిటీని పంప్ చేయడం, లేదా లిక్విడిటీని తీసుకోవడం. ఇంతకు ముందు దాని ప్రకారం లిక్విడిటీ తీసుకుంటది. ఎస్‌డిఎఫ్ కింద. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎంఎస్ఎఫ్ కూడా లిక్విడిటీని అబ్జార్బ్ చేసుకుంటది. అండర్ దిస్ స్కీమ్ ఆర్‌బీఐ ఏం చేస్తది? కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తది. లైక్ టీ బిల్స్, డేటెడ్ సెక్యూరిటీస్. దేనికోసం? టు అబ్జర్వ్ ద ఎక్సెస్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. గాట్ ఇట్. ఇది ఎందుకు సార్ అంత ఎక్సెస్ తీసుకుంటాం? ఒక్కసారి మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు. మాట మాటకి రెపో రేట్‌ను, రివర్స్ రెపో రేట్‌ను, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పెంచలేము. అప్పుడు ఇలాంటి టూల్స్ అనేవి ఉపయోగిస్తారన్నమాట. గాట్ ఇట్. సో, మనీ కలెక్ట్ అండర్ ఎంఎస్ఎస్ స్కీమ్ అనేది కెనాట్ బి యూజ్డ్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్. ఇలా కలెక్ట్ చేసిన ఏదైతే ఉంటదో, అమౌంట్ అయితే ఉంటదో దాన్ని పేరుగా పెట్టాలి. అంతేగాని దాన్ని గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ కోసమో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసమో, క్యాపిటల్ డెవలప్‌మెంట్ కోసమో యూజ్ చేయకూడదు. యూ గాట్ దట్ పాయింట్? ద నెక్స్ట్ వన్ ఇస్ బేస్ రేట్ ఆర్ బీపీఎల్ఆర్, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు. ఐ థింక్ ఎవరైనా అట్‌లీస్ట్ 2008, 2014కి బిఫోర్ ఎవరైనా బ్యాంకింగ్‌లో జాయిన్ అయ్యుంటే దే యూజ్డ్ టు హర్డ్ దిస్ వర్డ్ బీపీఎల్ఆర్. అప్పుడు ఏ లోన్ ఇవ్వాలన్నా బీపీఎల్ఆర్‌ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. దట్ ఈస్ ద లీస్ట్ లెండింగ్ రేట్ అనమాట. అంతకించ డౌన్‌కి ఇవ్వకూడదు ఎక్సెప్ట్ 2. వన్ ఈజ్ స్టాఫ్ లోన్స్. ద సెకండ్ వన్ ఈజ్ డీఆర్ఎస్ స్కీమ్ అని ఒకటి ఉంటది. డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐ థింక్ ఇది 4% ఏమో ఇంట్రెస్ట్ పే చేస్తారు. అది కూడా సమ్ కేటగిరీస్‌కి, అది వీకర్ సెక్షన్‌కి, అది వేరే టాపిక్ అది. ఓకేనా. బీపీఎల్ఆర్ అంటే బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఆర్ బేస్ రేట్ అంటారు. ఇప్పుడు బీపీఎల్ఆర్ కాన్సెప్ట్ లేదు. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చాయి. వన్ ఈజ్ వాట్? ఎంసీఎల్ఆర్. సెకండ్ వన్ ఈజ్ వాట్? ఈబీఎల్ఆర్ అండ్ ఆర్ఎల్ఎల్ఆర్, రెపో లింక్ లెండింగ్ రేట్. డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో, కాన్సెప్ట్ తెలుసుకోవాలి కాబట్టి బేస్ రేట్ అంటే ఏంటి? ఇట్స్ ద మినిమం ఇంట్రెస్ట్ రేట్ సెట్ బై ఆర్బీఐ అండర్ బిలో. దానికన్నా తక్కువగా ఎటువంటి లోన్స్ మీరు ఇవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ బేస్ రేట్. గాట్ ఇట్. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ రేట్. ఇది 2016లో వచ్చింది. రఘురామ్ రాజన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఐ థింక్ 2016 ఐఎమ్ నాట్ రాంగ్. 2016 అంతకన్నా బిఫోరే. 2006 ఐ థింక్ ఇన్ అండ్ అరౌండ్ 2016 ఇప్పుడు ఉందిగా. ఓకేనా. దేనికోసం ఇది అంటే ఇప్పుడు బీపీఎల్ఆర్ ఏమవుతుందంటే ఆర్బీఐ డిసైడ్ చేసేది రేటు. బేస్ రేట్లో ఇక్కడ ఆర్బీఐ డిసైడ్ చేసేది. ఆర్బీఐ డిసైడ్ చేస్తుంటే ఇప్పుడు నేనున్నాను. నేను వ్యాపారం చేస్తాను. నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఎంత లాట్ వస్తుంది? నేను ఎంత ఖర్చు పెట్టాలి? నేను డిసైడ్ చేసుకుంటే నాకొక అర్థం ఉంటది. నా పై పెత్తనదారు నువ్వు. నువ్వు డిసైడ్ చేస్తే నా సాధక బాధకాలు నీకేం తెలుస్తాయి? అంతే కదా! అట్ ద సేమ్ టైమ్ అలానే ఇప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ అంటే బ్యాంక్‌కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఎంత ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది? ఎంత స్టాఫ్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది? ఇయన్నీ ఖర్చనేది బ్యాంక్‌కి తెలుస్తది. ఆర్‌బీఐ అంత పర్ఫెక్ట్ కాలిక్యులేట్ చేయలేదు. అందుకోసం ఏంటంటే ఆర్‌బీఐ ఇంట్రొడ్యూస్ చేసింది బ్యాంక్స్ యూ కెన్ డిసైడ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ రేట్. బేస్డ్ ఆన్ వాట్? మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. అంటే ఇప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? లెండింగ్ చేయాలంటే డిపాజిట్స్ ఉన్న డబ్బులు తీసుకురావాలి. డిపాజిట్ తెచ్చిన డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాం కదా! ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాం? అది దృష్టిలో పెట్టుకోండి. నెగెటివ్ క్యారీ ఆన్ సీఆర్ఆర్ అంటే మనం సీఆర్ఆర్ ఆర్‌బీఐ దగ్గర పెట్టుకుంటున్నాం. దానికి ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాం. ఆ ఇంట్రెస్ట్ కూడా కాలిక్యులేట్ చేసుకోండి. ఆపరేటింగ్ కాస్ట్, స్టాఫ్ ఎక్స్‌పెండిచర్ గాని, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గాని, ఇతరత్రా కాస్ట్‌లు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ టెన్ఆర్ ప్రీమియం. టెన్ఆర్ ప్రీమియం అంటే వాడు ఎన్నాళ్ళు లోన్ ఇస్తున్నాము, దానికి ఎంత రిస్క్ వెయిటేజ్ ఉంది. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఇంట్రెస్ట్ రేట్‌ని డిసైడ్ చేయండి. దట్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ నోన్ యాస్ ఎంసీఎల్ఆర్. ఓకేనా. ఇది 2016లో ఇంట్రడ్యూస్ చేశారు. బేస్డ్ ఆన్ దిస్ చాలా లోన్స్ ఇష్యూ చేసాం. తర్వాత దీనికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది ఏంటిది? ఈబీఎల్ఆర్, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్. దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంక్ తనంతట తాను డిసైడ్ చేసుకుంటుంది. బట్ మార్కెట్ రేట్‌కి అనుసంధానంగా ఉండట్లేదు. మార్కెట్ రేట్ ఏంటంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మార్కెట్ రేట్. ఆర్‌బీఐ ఒకసారి రెపో రేట్ డౌన్ చేసింది లేదా అప్ చేసింది. మనకి ఎంసీఎల్ఆర్ ఎటువంటి ఎఫెక్టు పడట్లేదు. ఎంసీఎల్ఆర్ ఎవరిని బేస్ చేసుకొని నాకెంత లాభం వస్తుంది, నాకెంత లాస్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని. బట్ మార్కెట్‌లో కంపీట్ అవ్వాలంటే అదర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆటితోటి కంపీట్ అవ్వాలంటే ఆటి ఇంట్రెస్ట్ రేట్‌కి దగ్గరగా మన ఇంట్రెస్ట్ రేట్‌లో ఉండాలి. నాకు లాస్ ఎక్కువ వస్తుంది కదా! అని చెప్పి నేను ఇంట్రెస్ట్ రేట్ 16% పెట్టుకుంటే నా దగ్గర లోన్ ఎవరు తీసుకుంటారు? తీసుకోరు కదా! సో, ఎంసీఎల్ అంత ఎఫెక్టివ్ కాదని చెప్పి డాక్టర్ జానకిరాజ్ అనే ఒక వ్యక్తి ఒక రివ్యూ ఆర్ ఒక వర్కింగ్ కమిటీ గ్రూప్. ఈ వర్కింగ్ కమిటీ ఫార్మ్ చేస్తే అతను ఒక రిపోర్ట్ ఇచ్చారు.
సో ఎంసీఏలో నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. సో దట్ వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ బెంచ్ మార్క్ రేట్, దట్ ఈస్ వాట్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్. ఇది దేనికి లింక్ చేస్తారు అంటే ఇది రెపో రేట్కి లింక్ చేస్తారు. ఓకేనా. అప్పటి నుంచి మనకేమైంది, ఫ్లోట్ రేట్ అనేది ఇవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీని రెపో రేట్ కన్వర్ట్ చేసింది. అంతకుముందు బ్యాంక్ రేటే మనకి పాలసీ రేటుగా ఉండేది. రెపో రేట్ చాలా ఇయర్స్ అయిందండి పాలసీ రేట్ కన్వర్ట్ అయిన తర్వాత. గాట్ దట్ పాయింట్. ఇప్పుడు అలా కాకుండా ఎనీ అదర్ బెంచ్ మార్క్స్ ఇంట్రెస్ట్ పబ్లిష్ బై ఎఫ్బిఎల్, ఓకే అవసరం లేదు. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ మీకు అర్థమైంది కదా, ఇట్స్ రిలేటెడ్ టు ద వాట్ పాలసీ రేట్. పాలసీ రేట్కి ఇది రిలేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ వాట్ రెపో రేట్. ఇప్పుడు వచ్చిందండి, ఇది మనందరికీ తెలుసు. రెపో రేట్ ఏంటంటే ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుంది, బట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్. ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద బ్యాంక్స్, దట్ ఈస్ షార్ట్ టర్మ్ మనీ. ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ మనీ. రెపో రేట్ ఇస్ ఆల్వేస్ ఓవర్ నైట్ ఆర్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే కాల్ మనీ, నోటీస్ మనీ విన్నాం కదా, దట్ ఈస్ 14 days or 17 days. బట్ మెజారిటీ రెపో రేట్ ఇస్ ఓవర్ నైట్. ఓవర్ నైటే గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్ బేసిస్లో బ్యాంక్స్ దగ్గర నుంచి కొలాటరల్ కలెక్ట్ చేసుకుని ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. దాట్ రేట్ ఈజ్ నోన్ యాజ్ రెపో రేట్. ఒకటే రెపో అంటే ఏంటంటే రీపర్చేజ్, అంటే మళ్ళీ నువ్వు ఏదైతే కొలాటరల్స్ ఇచ్చావో అవి నీకు మళ్ళీ నేను ఇచ్చేస్తాను, నా అమౌంట్ మళ్ళీ నాకు ఇచ్చేయాలి నువ్వు. దట్ ఈస్ వాట్ ద రెపో రేట్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ ఏంటంటే సేమ్ ఇదే రివర్సల్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరిస్తారు, బ్యాంక్స్ ఇస్తాయి. బట్ బ్యాంక్స్ అనేవి లెండింగ్ చేయవు. యు గాట్ దట్ పాయింట్. రెపోల్ అనేది ఆర్బీఐ లెండ్స్ ద షార్ట్ టర్మ్ మనీ టు ద బ్యాంక్స్. రివర్స్ రెపో అనేది బ్యాంక్స్ లెండింగ్ చేయవు, బట్ బ్యాంక్స్ పార్క్ దట్ ఎక్స్ట్రా మనీ విత్ ఆర్బీఐ టు ఎర్న్ ఇంట్రెస్ట్. లెండింగ్ వేరు, పార్కింగ్ వేరు. గుర్తుపెట్టుకోండి. లెండింగ్ అంటే ఏంటంటే యాక్టివిటీ, పార్కింగ్ అనేది ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ అనమాట, ఒక పూటకి 2 పూటలకి, అలాంటిది లెండింగ్ పార్కింగ్ అంటే. గట్ ద పాయింట్. బ్యాంక్స్ పార్క్స్ ద ఎక్స్ట్రా మనీ విత్ ఆర్బీఐ టు ఎర్న్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా ఏమవుతుంది, కొలాటరల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సేమ్ కొలాటరల్ తీసుకునే పార్క్ చేస్తాయి. యు గట్ దట్ పాయింట్. రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అనే ఓవర్ నైట్ బేసిసే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఆల్ ఓవర్ నైట్ బేసిస్. నెక్స్ట్ ట్రైపార్టీ రెపో. ఇది ఇంపార్టెంట్ టర్మ్స్. ఇవి ఐ థింక్ 2018 ఇంట్రడ్యూస్ అయింది, కోవిడ్ ఇటోట్గా ఇంట్రడ్యూస్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఓవర్ నైట్ బేసిస్ కదా. ఓవర్ నైట్ బేసిస్ అంటే వెరీ షార్ట్ టైం ఉంటుంది. ఈ షార్ట్ టైంలో మనకి ల్యాప్సెస్ అనేది, టైం ల్యాప్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది తగ్గించడానికి ఈ టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ ఇక్కడ టైఅప్ ఉంది, థర్డ్ పార్టీ ఎవరు లేరు. అలా కాకుండా నేను ఒక మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తాను, నా దగ్గర చాలా ఎక్కువ మనీ ఉంది, ఓవర్ నైట్ బేసిస్ నేను రెపో రేట్కే నేను ఇస్తాను. అప్పుడు ఏం చేస్తామంటే, కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్ కాంటాక్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ కాంటాక్ట్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక ఇంటర్మీడియట్ ఉంటాడు, సిసిఐఎల్ వాట్ ఎవర్ ఇట్, ఏదో ఒక ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని మనీ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తాడు. బట్ మెయింటైన్ ఏ రేట్కి ఇంట్రెస్ట్ ఇస్తాడు, రెపో రేట్కే ఇంట్రెస్ట్కి ఇస్తాడు. గాట్ ద బట్. అంటే మిడిల్ పర్సన్ ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ అయ్యి ఆ లిక్విడిటీ క్రంచ్ ఏదైతే ఉందో అది స్మూత్ చేస్తారన్నమాట. అంటే బ్యాంక్స్కి మనీ కావాలి, వీడికి ఇంట్రెస్ట్ కావాలి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు వీడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆ బ్యాంక్స్కి ఇవ్వలేడు కదా, వాడు క్లియరింగ్ కార్పొరేషన్కి ఇచ్చినప్పుడు క్లియరింగ్ కార్పొరేషన్ వాడు బ్యాంక్స్కి ఇస్తాడు. ఎట్ ద రేట్ ఏ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, రెపో రేట్ ఛార్జ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ట్రై పార్టీ రెపో. ముగ్గురు పర్సన్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతారు. బ్యాంక్స్, ఇచ్చినవాడు స్పాన్సరరు, సెటిల్ చేసేవాడు సిసిఐఎల్ ఆర్ ఏదైనా ఇంటర్మీడియట్ ఎవడైనా, 3 parties ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతారు. యు గాట్ ద పాయింట్. నెక్స్ట్ స్పెషల్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఇది అందరికీ కాదండి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎస్ఎఫ్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. వాటిని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే స్పెషల్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఇది దేనికంటే టు ప్రొవైడ్ ద ఫర్దర్ సపోర్ట్ టు స్మాల్ బిజినెస్ యూనిట్స్, మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ యూనిట్స్. ఓన్లీ ఎస్ఎఫ్బీస్ మాత్రం ఇస్తారు. అది ఒక బడ్జెట్లో అలాట్ చేస్తారు. ఇది ఇన్ అండ్ అరౌండ్ 10,000 crores. మీకు మెటీరియల్ పెడతాను కాబట్టి ఇవన్నీ మీరు చదువుకోండి. టర్మ్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే, నేను ఉంచుకుంటాను 10 సంవత్సరాలు ఉంచుకుంటాను అవదు. దిస్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 years. 3 yearsలో మీరు రిటర్న్ పే చేసేయాలి. ఆల్ ఎస్ఎఫ్బీస్ ఎలిజిబుల్, ఎస్ఎఫ్బీస్ అన్ని కూడా ఎలిజిబులే, ఓకేనా. నెక్స్ట్ టర్మ్ రెపో. ఇంతకు చెప్పాను మీకు, రెపో అనేది ఓన్లీ ఓవర్ నైట్ బేస్ అని చెప్పాను.
అలా కాకుండా టర్మ్ రేప్ అనేది ఒక కొత్త టర్మ్ ఉంది. ఇది అర్థం ఏంటంటే కొంత టర్మ్స్‌కి ఇస్తారు. 7 డేస్‌కి ఇస్తారు, 14 డేస్‌కి ఇస్తారు, 28 డేస్‌కి ఇస్తారు. సో, అందుకే రెపో ఇస్ నథింగ్ బట్ వాట్ షార్ట్ టర్మ్ అంటారు. షార్ట్ టర్మ్. రెపో ఇస్ కన్సిడర్డ్ ఓవర్ నైట్. టర్మ్ రెపో ఇస్ కన్సిడర్డ్ వాట్ 7 డేస్, 14 డేస్, 28 డేస్ వాటెవర్ ఇట్ మే బి. షార్ట్ టర్మ్ కోసం ఇది. ఓకే. మిగతా అంతా సేమ్ టు సేమ్. టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ దట్ ఈస్ లాంగర్ దెన్ ఓవర్ నైట్. నెక్స్ట్ ఓఎంఓ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏం చేస్తది? అండర్ దిస్ వాట్? ఆర్‌బీఐ బైస్ ఆర్ సెల్స్ గవర్నమెంట్ బాండ్స్ ఇన్ ద సెకండరీ మార్కెట్. యు గాట్ ద పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఎక్సెస్ లిక్విడిటీ ఉంది. అది ఆర్‌బీఐకి వచ్చేయాలి. ఆర్‌బీఐకి వచ్చేయాలంటే మీరు మీ దగ్గర ఉంది కదా! బ్యాంక్స్ దగ్గర లిక్విడ్ ఉంది కదా! నాకు ఇచ్చేయండి అంటే ఆళ్ళివ్వరు. ఎందుకివ్వరు? ఆ డబ్బులు వాళ్ళు లెండింగ్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తది. అప్పుడు ఏం చేస్తదంటే బ్యాంక్స్ అనేది వాళ్ళకి లెండింగ్‌కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటదో అంతకన్నా ఎక్కువైనా అవ్వచ్చు. లేదా అంతకు సరిసమానమైన ఇంట్రెస్ట్ అనే పే చేసి బాండ్స్ ఇష్యూ చేస్తది. ఆ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అంటే బాండ్స్ ఇష్యూ చేయాలంటే ఏంటి? ఓకే. నువ్వు నాకు డబ్బులివ్వు నేను నీకు ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాను. దాని బదులుగా నేను సెక్యూరిటీస్ నీకు ప్రొవైడ్ చేస్తాను. అని చెప్పి ఆర్‌బీఐ ఇష్యూస్ ద గవర్నమెంట్ బాండ్స్. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్‌బీఐ విల్ డూ ద వర్క్. యూ గాట్ ద పాయింట్? అందుకే మీకు ఈ రెండింగ్‌లో వచ్చేసి డిబెంచర్స్ వస్తాయి. చాలా ఎక్కువ మొత్తంలో ఆర్‌బీఐ 1,90,000 లేదా 1,72,000 గవర్నమెంట్‌కి ఇచ్చిందంటే ఎందుకు ఇస్తది? ఓనర్ ఎవరు అసలు ఆర్‌బీఐకి? గవర్నమెంట్ ఈస్ ద ఓనర్. ఓకేనా? ఈ పనంతా ఆర్‌బీఐ చేస్తది. డబ్బులు అలా అట్టి పెట్టుకుంటది. ఈ రెండింగ్ వచ్చేటప్పుడు ప్రాఫిట్ చూపించి ఇచ్చేస్తది. ఓకేనా? బేస్డ్ ఆన్ వాట్? రీపర్చేజ్ అగ్రీమెంట్. ఆర్‌బీఐ బైస్ ఆర్ సెల్స్ గవర్నమెంట్ బాండ్స్. నెక్స్ట్ రీఫైనాన్స్ ఫెసిలిటీ ఇది చదువుకోండి చిన్న పెద్ద అవసరం. లిక్విడిటీ ఫెసిలిటీ అంటే ఏంటి? ఎల్ఏఎఫ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే నేను టూల్స్ గురించి మాట్లాడానో ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మార్కెట్‌లో ఉన్న లిక్విడిటీని తగ్గించడము లేదా పెంచడము. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత? వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్? ఎవరైనా చెప్పగలరా? కామెంట్ చేయండి. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉందో? -2 టు 2-6 అంటే 4 ± 2 అనమాట. ఇన్ఫ్లేషన్ టార్గెట్. దీనికి ఏ కమిటీ డిసైడ్ చేసింది? అది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి మీకు తెలిస్తే. కానీ ఏ కమిటీ డిసైడ్ చేసింది? ఉర్జిత్ పాటిల్ కమిటీ డిసైడ్ చేసింది. ఇది ఎవరి బాధ్యత? ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయాల్సింది ఆర్‌బీఐ. కంటిన్యూగా 2 క్వార్టర్స్ ఆర్ 3 క్వార్టర్స్ గాని కంటిన్యూగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే ఆర్‌బీఐ హాస్ టు గివ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్‌ని స్టెబిలైజ్ చేయాలి. మానిటరీ పాలసీ మెయిన్ ఉద్దేశం ఇవే. మెయిన్ ఉద్దేశం ఇన్ఫ్లేషన్, లిక్విడిటీని అడ్జస్ట్ చేయాలి. కానీ ఇవి అడ్జస్ట్ చేయాలంటే దీని దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే నేను ఇప్పుడు మాట్లాడుకున్నామే. ఎస్‌డిఎఫ్, ఎంఎస్ఎఫ్, రెపో, రివర్స్ రెపో, బ్యాంక్ రేట్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు. బ్యాంక్ రేట్ ఇవన్నీ. గాట్ ద పాయింట్? ఇదో దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ పాలసీ? గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ రెస్పాన్స్ స్విఫ్ట్‌లీ టు ద యాస్ రిక్వైర్డ్. ఇదే మనం మాట్లాడుకుంది. డొమెస్టిక్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. నెక్స్ట్ ఎండ్యూర్ హైయర్ బ్యాంక్ రేట్ ఇది ఇంపార్టెంట్ అండి. హైయర్ బ్యాంక్ రేట్ ఎక్స్పాన్షన్ టు అచీవ్ హైయర్ గ్రోత్. గోట్ ద పాయింట్. ఎందుకంటే నీకు క్రెడిట్ ఇస్తే కదా గ్రోత్ వస్తది. క్రెడిట్ లేకపోతే ఇప్పుడు గ్రోత్ రాదు ఇప్పుడు. బ్యాంక్ లెండింగ్ చేసింది. ఒక 100,00,00,000 లెండింగ్ చేసింది. 100,00,00,000 10 కోట్ల కింద చిన్న చిన్న ఎంఎస్ఎంఈలకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆడేం చేస్తాడు? వాడికి 10 ఒక్కొక్క పర్సన్‌కి ఒక రూ. 1,00,00,000 లోన్ తీసుకున్నాడు అనుకోండి. రూ. 1,00,00,000 లోన్ తీసుకుంటే ఆడేం చేస్తాడు? కొంతమంది ఎంప్లాయీస్‌ని పెట్టుకుంటాడు. వాడి బిజినెస్‌ని పెంచుతాడు. ఎంప్లాయీస్‌ని పెట్టుకోండంటే ఎంప్లాయీస్‌కి ఉపాధి కలిగినట్టే కదా! దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెన్ రైట్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? క్రెడిట్ అనేది పెరిగినప్పుడే. ఓకేనా? నెక్స్ట్ మెయింటైన్ ద ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. దిస్ ఇస్ ఇంపార్టెంట్. గాట్ ద పాయింట్? నెక్స్ట్ మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంటది? ఎవరు డిసైడ్ చేస్తారు? ఏం చేస్తారు? అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. పైన చూసుకోండి. కమిటీ ఈజ్ ఇంపార్టెంట్. సెక్షన్ 45(z)(b) ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ ఫామ్ అవుతుంది. నంబర్ 1 ఆర్‌బీఐ గవర్నర్ ఈజ్ ఎన్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్. ఇది అడిగినా అడగొచ్చు. నెక్స్ట్ డిప్యూటీ గవర్నర్ అనేవాడు ఇన్‌చార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది బ్యాంక్ టు బి నామినేటెడ్ బై సెంట్రల్ బోర్డ్. ఒక బ్యాంక్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. అలాగే అక్కడ 3 పర్సన్స్ ఉంటారు. దీస్ ఆర్ ద ఎటర్నల్ పర్సన్స్. వీరు ఎకనామిక్స్‌లో పండిపోయిన పర్సన్స్ అనమాట. హైలీ ప్రొఫెషనల్ పర్సన్స్ ఈ 3 పర్సన్స్. ఈ 3 ఏమో గవర్నమెంట్ అఫీషియల్స్. ఈ 3 ఏమో ప్రైవేట్ పర్సన్స్. బట్ ది 3 ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్, హైలీ స్కిల్డ్ పర్సన్స్. ఓకేనా? నెక్స్ట్ ద కేటగిరీ ఆఫ్ అండ్ మస్ట్ బి పర్సన్ ఆఫ్ అవసరం లేదు ఇది. నో. ఎక్స్‌పాన్సర్ పాలసీ చెప్పాను కదా! ఎక్స్‌పాన్సర్ ఏంటంటే లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడము, డిక్రీజ్ ద రేట్స్.
కాంట్రాక్షనరీ అంటే ఏంటి? లిక్విడిటీని లాగేసుకోవడం. ఇంక్రీజ్ ద రేట్స్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్పాన్సరీ ఇంప్లికేషన్స్ ఏంటి? మీకు ఈ అప్లికేషన్స్ అడుగుతాడు. ఎక్స్పాన్సరీ పాలసీ వల్ల లాభాలేంటి అని. వాట్ ఇస్ ద లాభాలు? లాభాలేంటి? డొమెస్టిక్ బాండ్స్ అనేవి ఏమవుతాయి? ఇక్కడ domestic bond falls and domestic foreign bonds rises and domestic currency falls and demand for foreign currency obviously, but exports to increase, imports to be decrease. ఇది ఒకటి ఇంపార్టెంట్. హయ్యర్ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అంతే కదా. నీకు తక్కువ రేటుకి ఇంట్రెస్ట్, చీపర్ ఇంట్రెస్ట్ రేట్కి నీకు లోన్స్ దొరికేస్తాయి. వాడు లోన్లు వాడేసుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ పెంచుతాడు. నీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయిందంటే బాండ్ ప్రైస్ ఏమవుతుంది? పడిపోతుంది. మీకు ముందు కాన్సెప్ట్లో చెప్పాను. ఫారెన్ బాండ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు ఫారెన్ బాండ్స్కి, ఫారెన్ కరెన్సీకి వాల్యూ పెరుగుతుంది. ఆటోమేటిక్ డొమెస్టిక్ కరెన్సీ అనేది ఫెయిల్ అయిపోతుంది, తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు రూపీ అనేది తగ్గిపోయి, రూపీ వాల్యూ పడిపోతే ఎక్స్పోర్ట్ పెరుగుతాయి. రూపీ వాల్యూ పెరిగింది అనుకోండి, ఇంపోర్ట్స్ పెరుగుతాయి. ఇంకొక పాయింట్ ఇది. ఈ అప్లికేషన్ చూసుకోండి. నెక్స్ట్ కాంట్రాక్షన్ సేమ్ దానికి రివర్స్ అవుతుంది. లో మార్కెట్ లిక్విడిటీ, నెగిటివ్ ఎఫెక్ట్ ప్రొడక్షన్స్ అండ్ కన్జంప్షన్స్ మీద. అంతే కదా. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 12%, 13% అయిపోయింది అనుకోండి, వాడికి కూడా భారం పెరిగిపోద్ది. సో లోన్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. లోన్ తీసుకోకపోతే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడతో మానిటరీ పాలసీ ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయి. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ గురించి వీఆర్ నాట్ రైటింగ్ ఎకనామిక్ ఎగ్జామ్స్, పెద్దగా ఫోకస్ చేయవసరం లేదు. బట్ వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ, వాట్ ఈస్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఆ రెండు చూడండి చాలు. ఫిస్కల్ పాలసీ ఏంటంటే హౌ ద గవర్నమెంట్ యూజెస్ ద ట్యాక్స్ అండ్ స్పెండింగ్ టు మేనేజ్ ద ఎకానమీ, అంతే. ఎకానమీని బ్యాలెన్స్ చేయడము ఎవరి డ్యూటీ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూటీ. దాంట్లో బ్యాంక్స్ వరకు ఏదైతే ఉంటుందో ఆ రోల్ ఎవరికి ఇచ్చారు? ఆర్బీఐకి ఇచ్చారు. ద రెస్ట్ ఆఫ్ ది థింగ్, బ్యాంక్స్ ఒకటే కాదు కదా ఎకానమీ అంటే. బ్యాంక్స్ ప్లేస్ ద మేజర్ పార్ట్, బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏవైతే ఉంటాయో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన ఓన్గా చేసుకుంటుంది. ఎవరితోని? ఉన్న వాళ్ళ ప్రొఫెషనల్స్, ఇండియన్ ఎకనామిక్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళతో చేసుకుంటుంది. ఓకేనా? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యాక్సేషన్. మనకు కావాల్సింది ఏంటంటే ట్యాక్సేషన్. దానికన్నా ముందు దాని ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ అంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. డిమాండ్ సప్లై ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండేటట్టే చూసుకోవాలి. దట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఫిస్కల్ పాలసీ. నెక్స్ట్ రిసోర్స్ ఎలకేషన్, అది కూడా ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, గొట్ ద పాయింట్. ఇప్పుడు దీంట్లో ట్యాక్సేషన్ మెయిన్ ట్యాక్సేషనే మన ఎకానమీని రూల్ చేస్తుంది. అందరికీ తెలుసు. బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రతి ఒక్కడు చూపు కూడా ట్యాక్స్ రేట్ పెరిగాయా తగ్గాయి అంతే తప్ప ఏ కొత్త స్కీమ్ వచ్చిందో అయ్యారు పెద్దగా పెట్టించుకో. అది వాస్తవం. అది ఎందుకు? ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద సేవింగ్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. నెక్స్ట్ ట్యాక్స్ ఇంపాక్ట్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్? ఇందాక చెప్పాను, ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ మనకి ఇంట్రొడ్యూస్ అవ్వాలి. మెయింటైనింగ్ ద ప్రైస్ స్టెబిలిటీ. నెక్స్ట్ మొబలైజింగ్ ద రిసోర్సెస్, ప్రమోటింగ్ ఎలకేషన్, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్, ఇది ఇంపార్టెంట్. దీనికోసమే గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కాకుండా పవర్టీ ఎలివేషన్ స్కీమ్స్ అవ్వండొచ్చు. వాట్ ఆర్ ద స్కీమ్స్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసేవన్నీ కూడా బట్టి ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్ కోసమే. ఇన్ఈక్వాలిటీ గురించి స్టడీ చేసే ఒక జినీ కోఎఫిషియంట్ అంటారు దాన్ని. జినీ కోఎఫిషియంట్ ఇది ఎంత ఎక్కువ ఉందంటే అంత ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. అది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అండి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఏమి లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి 10 రూపాయలు వస్తున్నాయి, 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ 5 రూపాయలు డిఫరెన్స్ ఉంది, ఇది ఈ సంవత్సరం కప్పు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 5 యాడ్ అవుద్ది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 5 యాడ్ అవుతుంది. అలా అయినప్పుడు ఏమైంది? 15 రూపాయలు 3 సంవత్సరాలకి అయిపోయి ఈ 15 రూపాయలు అప్పు ఎలా తీర్చాలి? అంటే మనకు వచ్చే ఆదాయం అంతా కూడా ఇంట్రెస్ట్ రేట్లు పే చేసుకుంటూ పోతే మనం ఎలా ఇంకా గ్రోత్ వస్తుంది? మన ఇల్లేనా అంతే కదా. గోట్ ద పాయింట్. మనకి ఎలా వస్తాయి ఆప్షన్స్? రెండే రెండు. ఒకటి ట్యాక్స్ నుంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ సోర్స్. ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరోయింగ్, బయట దగ్గర నుంచి అప్పు తీసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. లేదా గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి కదా, లైక్ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, లేదా ఇతరత్ర స్టాచ్యూటరీ బాడీస్ వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం. గ్రాంట్స్ వస్తాయి. వాట్ ఇస్ మీన్ బై గ్రాంట్స్? వేరే కంట్రీ మనకు ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీ ఎప్పుడు కూడా ఒక కండిషన్తో ఉంటాయండి. ఫ్రీస్ ఎప్పుడు కూడా ఫ్రీ అంటే ఫ్రీ కదా, చాలా డేంజర్ ఫ్రీస్, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు. ఓకేనా? గ్రాంట్స్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా లేదా అమెరికా మనకి ఇచ్చింది,
100 crores గ్రాంట్ ఇచ్చింది. దేనికి? టు డెవలప్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేసి. ఇప్పుడు గ్రాంట్ ఇచ్చినప్పుడు ఏంటది? నేను డబ్బులు ఇచ్చాను కదా! నువ్వు పలానా న్యూక్లియర్ వెపన్ కోసమో, లేకపోతే ఇంకొక జెట్ ఎయిర్ ఫ్లైస్ కోసమో, వాటెవర్ ఇట్ మే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కోసమో నా దగ్గరే కొనుక్కో అని కండిషన్ ఎడతాయి. అవి గ్రాంట్స్ అనేవి డేంజరస్. సో, ఈ జోలికి మాక్సిమం ఎళ్ళం మనం. ఈసీబీసు, టాక్సేషన్, అదరత్ర లోన్స్ తీసుకుంటాం. తీసుకున్న డబ్బులంతా వడ్డీ కొట్టుకుంటూ పోతే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం? అందుకోసం ఏంటంటే ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్ వచ్చింది. ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉంటదో 2 ఉంటాయి ఇక్కడ. రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ ఏంటంటే గవర్నమెంట్ రన్ చేయడానికి కావాల్సిన డబ్బులు. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏవైనా బిల్డింగ్ కట్టుద్దా, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తో, లేదంటే ఒక ప్రాజెక్ట్‌ని తీసుకుంటే అది క్యాపిటల్. అంటే ఉన్న డబ్బుల్ని మనం క్యాపిటల్‌కి పెట్టడం. రెవెన్యూ అంటే ఏంటంటే సాలరీసు, లేదంటే ఈ స్కీమ్స్ కోసమో, లేదంటే గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కోసమో అలొకేట్ చేసిన మనీ అనమాట. దీన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఇన్‌కమ్‌కి, ఎక్స్‌పెండిచర్ మధ్య ఉన్న తేడా రెవెన్యూ డెఫిసిట్. దీన్ని తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 0.5% ఆఫ్ జీడీపీ. ఓకేనా? అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అనేది టోటల్ ఫిక్స్డ్ డెఫిసిట్ 3% ఆఫ్ జీడీపీ. ప్రతి ఇయర్ తగ్గించుకోవాలి అనుకుని ఒక ప్రామిస్ చేసుకుంది. అది ఒక యాక్ట్ ద్వారా. దట్ యాక్ట్ ఈస్ నోన్ యాస్ ఎఫ్ఆర్ఎంబీ యాక్ట్. ఎఫ్ఆర్‌బీఎం సారీ. ఎఫ్ఆర్‌ఎంబీ అనుకోవచ్చు. ఎఫ్ఆర్‌బీఎం. ఎఫ్ఆర్‌ఎంబీ అని పడిపోయింది. నో. ఎఫ్ఆర్‌బీఎం. యూ గాట్ ద పాయింట్? ఇంతే ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్. ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి వచ్చిన ఒక యాక్ట్. అది 2003లో ఇంట్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ యాక్ట్ ప్రొహిబిట్స్ టు వాట్? సెంటర్ ఫ్రమ్ బారోయింగ్ ఫ్రమ్ ద ఆర్‌బీఐ. ఇట్ బ్యాన్స్ డెఫిషియెంట్ ఫైనాన్సింగ్. ఇది ఇంపార్టెంట్. అంటే జనరల్‌గా ఆర్‌బీఐకి ఓనర్ ఎవరు? గవర్నమెంటే. గవర్నమెంటే కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేయడానికి లేదు. నెక్స్ట్ ఆర్‌బీఐ నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా లేదు. ఇది యాక్ట్ ప్రొహిబిట్స్ దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఆల్సో బార్డ్ ఫ్రమ్ ద సబ్స్క్రైబింగ్ టు ద ఫైనాన్స్ మినిస్టర్ రిక్వైర్డ్ పార్లమెంట్. ఇదంతా మనకు అవసరం లేదండి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అచీవ్ లాంగ్ టర్మ్ మైక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ ఇంట్రొడ్యూస్ ద ప్రొడెన్షియల్ డెప్ట్ మేనేజ్మెంట్. మనం చేసే అప్పు అనేది క్లారిటీగా ఉండాలి. ₹10 అప్పు తీసుకున్నామంటే ఆ ₹10 మనం ఎలా ఖర్చు పెట్టాం అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ ద ట్రాన్స్పరెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫిస్కల్ ఇంపిడిమెంట్స్ అండ్ ప్రొవైడింగ్ మీడియం టర్మ్ ఫ్రేమ్వర్క్ బడ్జెటరీ అండ్ ఇంప్లికేషన్స్. ఇవి మామూలే, అంతకు మించి ఏం లేదు. జస్ట్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. తీసుకున్న అప్పుకి అకౌంటబిలిటీ ఉండాలి. గాట్ దట్ పాయింట్? నెక్స్ట్ ఎన్కేసింగ్ కమిటీ ఉంది, ఒకసారి చదివేసుకోండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ నేను ప్రొవైడ్ చేశాను అంతే, అంతకు మించి ఇందులో ఏం లేదు. మెయిన్ ఏంటంటే టూల్స్ గురించి చదవండి. మానిటరీ పాలసీలో ఫిస్కల్ పాలసీలో ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్ గురించి చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి షేర్ చేయండి. తెలుగులో ఉన్న వాళ్ళకి మనకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. నాకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్.